పొన్నూరు నియోజకవర్గం మామిళ్ళపల్లిలో మొక్కజొన్న రైతులు వాళ్ళు కనీస మద్దతు ధర ఇవ్వమని చెప్పి అడిగినందుకు వాళ్ళ మీద దాడి, ఒక గోడౌన్లో వాళ్ళు మొక్కజొన్నలు స్టోర్ చేసుకుంటే ఆ గోడౌన్ సీజ్ చేయడం, ఉల్టా రైతుల మీద కేసులు పెట్టడం, అది నిత్య వార్తల్లో ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు వాళ్ళకు ధైర్యం చెప్పి రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం మామిళ్ళపల్లి వెళ్తూ ఉంటే రోజు ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో వైసీపీ నేతలు పొన్నూరు, వేమూరు, రేపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పేది, మా మీద చాలా దారుణంగా ప్రవర్తించిన, దాడి చేసిన, దూషించిన సిఐ ఎస్ఐల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆ చర్యల కోసం మేము ఢిల్లీకి వెళ్తాం, ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, ఢిల్లీలో అన్ని సంస్థలకు కూడా ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోమని మేము ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పి అయితే ప్రకటించారు. అండ్ అదే సమయంలో వాస్తవానికి వైసీపీ ప్రతిసారి ఫిర్యాదు చేస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం, ఫిర్యాదు చేస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం అన్నారు. కానీ ఇప్పటికి తెలిసిన ఒక కానిస్టేబుల్ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకునేలా ఇప్పటివరకు అయితే చేశారు ఎక్కడైనా? వైసీపీ ఫిర్యాదులను బేస్ చేసుకుని ఎవరైనా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారా? ఏమో నా దగ్గర అయితే సమాచారం లేదు. అండ్ అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న మొక్కజొన్న రైతులకు న్యాయం చేయండి అని వైసీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నానని చెప్పి వేడుకున్నారు. మీడియా ముందే పవన్ కళ్యాణ్ వేడుకున్నారు. సామాన్య ప్రజల తరపున పవన్ కళ్యాణ్కు వేడుకుంటున్నా, దయచేసి 2,400 రూపాయలకు మొక్కజొన్నను కొనుగోలు చేయించండి. అక్రమంగా సీజ్ చేసిన గోడౌన్ ఉన్న గ్రామంలో దాన్ని అంటే శాంతి భద్రతల సమస్య లేదు కాబట్టి దాన్ని తెరిపించండి. 5 చిన్న సన్నకారు రైతులకు వారి మొక్కజొన్నలు తిరిగి ఇచ్చేయండి. వారిపై అట్రాసిటీ కేసులు తొలగించండి అని చెప్పి మరికొందరు పొన్నూరు రూరల్ అర్బన్ సిఐ కృష్ణయ్య నాయకు, పొన్నూరు రూరల్ చేబ్రోలు ఎస్ఐలు, తెనాలి సిఐలపై 2-3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని, మేము కూడా ఢిల్లీ వెళ్ళి మా ఎంపీల సమక్షంలో అక్కడ రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదులు చేయబోతున్నాము అని చెప్పి అంబటి మురళీకృష్ణ అయితే పవన్ కళ్యాణ్ వేడుకుంటూ ఉన్నారు. దయచేసి మీరు 2,400 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేయించండి, సీజ్ చేసిన గోడౌన్లు తెరిపించండి, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన మొక్కజొన్నలుగానే గుంజేసుకున్నారు, వాళ్ళకి అవి తిరిగి ఇప్పించండి అని చెప్పి. సరే, ఆయనకు స్పందిస్తే ఆయన టీడీపీకి చంద్రబాబు గారిని టీడీపీ పార్టీని చంద్రబాబు గారిని ఎదిరించి వాళ్ళకి గట్టిగా చెప్పి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి అడగగలుగుతారు. ఈ వైసీపీ వాళ్ళకి భలే ఉంటుంది. ఆయన ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కదా, పోయి ఆయన అడుక్కుంటున్నాం, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాం అని చేతులు పెట్టి వేడుకుంటే ఆయన చేసేది ఏముంది? ఆయన వల్ల ఏమన్నా అవుతుందా? ఏమో మరి.